ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం దాదాపుగా దేవుని వాక్యంలో నుండి కొన్ని సంగతులు మనం విందాం. చాలాసార్లు చెప్తుంటాను, మంచి వాక్యము బాగా వినాలి, మంచి భోజనం బాగా తినాలి. వాక్యమైన దేవుడు ఎవరండి? వాక్యమై ఉన్న దేవుడు. మన వాక్యమే వినాలి. వాక్యము చేత వాక్యముతోనే సరిచూసి వాక్యాన్ని బోధించాలా, మనం వినాలి, వాక్యం ప్రకారంగానే జీవించాలి. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే కాపాడుకొనుట. సబ్జెక్ట్ పేరు ఏం పేరండి? కాపాడుకొనుట. ఏం కాపాడుకోవాలా? పరిశుద్ధత కాపాడుకోవాలా. అలాగా ఇంకా కొన్ని మన విషయాలు ఖచ్చితంగా మనం చూడగలుగుతాం. కాపాడుకొనుట, వస్త్రాలు కాపాడుకుంటాం, బంగారు కాపాడుకుంటాం, మన ఆస్తులు కాపాడుకుంటాం, ఇంకా ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. కానీ ఆత్మని ఎలాగా కాపాడుకోవాలి? ఈ ఆత్మ దేవుడిచ్చాడు. ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరు నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడేమైనాడు? జీవాత్ముడైనాడు. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ప్రసంగి గ్రంథం 12:7 మనైనది వెనక వల్లే మరలా మట్టికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి చేరును. మరి ఆత్మ దేవుని దగ్గరికి చేరినప్పుడు ఈ ఆత్మ ఎలాగ ఉండాలి, ఎలా కాపాడుకోవాలా? అసలు కాపాడుకునే అటువంటి అంశంలు లేకపోతే వచనాలు బైబిల్ గ్రంథంలో ఎన్ని ఉన్నాయో కొన్ని మాత్రం మనం చూసుకుందాం, చదువుకుందాం. దేవుని వాక్యంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1-3 ఈ మాటలు రాయబడ్డాయి. త్వరగా తీయండి. కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుచు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించు. చాలు. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోనాలి. ఆత్మ కలిగించు ఐక్యత. ఐక్యత అంటే ఏంటి? ఐక్యతనే. ఐక్యత అంటే కలిసి ఉండుట. తర్వాత ఇంకా ఐక్యత అంటే ఇంకా వేరే ఉండదు, ఒక్కటే. 1+1 = 1. 1+1 = 1 లాగానే ఉండాలి. అంతేగాని వాళ్ళు వీళ్ళు వాళ్ళు అనకూడదు. మనం ఇక ఆత్మ కలిగించు ఐక్యతను ఏం చేయాలంటే మనము కాపాడుకోవాలి. కాపాడుకొనుట అనే దాని గురించి ఎన్నో సంగతులు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. మన జీవితాలు ఎందుకు కాపాడుకోవాలి? అనారోగ్యం వచ్చినాక ఎందుకు మందు వేసుకోవాలా కదా? ఇలాగా మనల్ని మనం కాపాడుకుంటున్నాం. మన శరీరాన్ని మంచి ఆరోగ్యంగా ఉంచుకోవాలని, ఇంకా కొన్ని రోజులు బతకాలని. ఉదయం ఎందుకు టిఫిన్ చేసినాము? ఎవరైనా చెప్తారా? మధ్యాహ్నం వరకు బతకనికే. అంతే కదా మరి. మళ్ళీ మధ్యాహ్నం వచ్చినాక మళ్ళీ తింటాం. మళ్ళీ మధ్యాహ్నం తింటామంటే రాత్రి వరకు బతకనికే. కాబట్టి లైఫ్కు గ్యారెంటీ లేదు. అన్నిటికీ గ్యారెంటీ ఉంది, కానీ మనకు మాత్రం గ్యారెంటీ. ఈరోజు ఇంట్లో రేపొద్దున మనలో కోటి ఇద్దరు కూటి కొరికే, కాటి కొరికే, ఏటి కొరకు మనం ఉన్నామంటే యేసు కొరికే, ప్రభు కొరికే జీవించాలి. నా మనవరాల కోసం కాదు జీవించాల్సింది, మనవని కోసం కాదు, మన కోసం కాదు జీవించాల్సింది, ప్రభు కోసమే జీవించాలి. అందుకోసమే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో, సత్యమైన దేవుడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, ఆయన ప్రభు అయిన క్రీస్తు యేసువారు. కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యత, ఐక్యమత్యముతో అందరము కలిసి, అందరము మెలిసి, వాళ్ళు కలిసి ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. వారు కలిసి వాక్యం బోధించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్న అపొస్తలుల కార్యంలో. కాబట్టి మనం కూడా కలిసి ఆత్మ సంబంధమైన వచనాలను, ఆత్మ సంబంధమైన వాక్యము ద్వారానే మనం ముందుకు సాగేటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుచు శ్రద్ధ కలిగిన వారై. ఏం కలిగి ఉండాలంటండి? శ్రద్ధ, ఆసక్తి. చాలా వరకు శ్రద్ధ దేని మీద చూపిస్తాం? మనం శరీరం మీద శ్రద్ధ చూపిస్తాం. ఎందుకంటే కొద్ది రోజులు బతకాలని. ఆయన ఒక పాట రాశాడు ఈ మధ్య, బతకాలని నాకు లేదయా అంటున్నాడు. ఏం లేదంట? బతకాలని ఆశ నాకు లేదని. బతకకపోతే ఏం చేయాలా? అంతేనా? ఏం బల కరెక్ట్ చెప్తున్నాడు ఆయన. బతకాలని నాకు ఆశ లేదయ్యా. మరి బతకాలని ఆశ లేదన్నప్పుడు ఎవరి కోసం బతుకుతావు నువ్వు? ప్రభు కొరికే బ్రతకాలి. మన జీవితం ప్రభు కొరికే బ్రతకాలండి. ఎందుకంటే నేను కూడా ఈ లోక సంబంధంగా మంచి ఉద్యోగం చేసేవాడిని పోస్టల్ డిపార్ట్మెంట్లో.
నాకు మన అయ్యగారు ఎవరిచ్చారంటే ఉద్యోగం అప్పుడు భగవంత్ దాస్ గారు పోస్టల్ డిపార్ట్మెంట్లో ప్రదాస్ రెడ్డి గారు లెటర్ రాసిస్తే నాకు పెద్ద ఆయన మన పెద్దలు ఆయన దగ్గర తీసుకుపోతే నాకు మంచి ఆ రోజులో నేను బాగా డిగ్రీ చేసినాను, మంచిగా నాకు పోస్ట్ వచ్చింది. కొద్ది రోజులకల్లా ఆ పోస్టుకు రాజీనామా చేసినాను నేను. ఎందుకంటే అందరూ చనిపోతున్నారు మా ఇంట్లో. ఫస్ట్ మా అక్క చనిపోయింది, ఆ తర్వాత మా నాన్న చనిపోయినాడు, ఆ తర్వాత మా తమ్ముడు డాక్టర్ వాడు చనిపోయా, మా అమ్మగారు కూడా చనిపోయారు. ప్రభా ఇంతమందిని పూడ్చడం నా చేత కాదు ప్రభా అంటే ఆయన ఒకటే చెప్పినాడు నాకు, సావుకైనా సేవకైనా సిద్ధమయ్యేళ్ళు అని. అసలు నేను ప్రభు నమ్మలేదు ముందుగా, ప్రభు నమ్మినవని కాదు. నా పేరు ముందు మునయ్య మునిగినాడు యోన తేలినాడు అంటుంటా. మా పాస్టమ్మ కూడా వచ్చింది, ఆమె కూడా. ఎందుకంటే తెలుసు నా సంగతి ఏంటో. నేను ఏమన్నా తప్పులు చెప్తాను ఆమె వెంబడే ఇంతేనా అని చెప్పేదంట. అది ఇంటికి పోయినాక అంటది కదా, కరెక్టే. కాబట్టి నేను ఎంత జాగ్రత్తగా మాట్లాడను. అందుకోసం ఎవరైనా కానీ ఇక్కడ మాట్లాడేటప్పుడు తన భార్యను ఎదురుగా ఉండాలంట. ఎందుకంటే ఒక లుక్ వస్తుంది. నేను ఏదన్నా అదో ఇదో చెప్తాను, ఏమైతే ఒక లుక్ నాకు వెళ్ళేస్తే నాకేమైనా లక్ ఉంటుందా? ఇంకా ఎవరు లొక్కులు పోతా అంతా నేనంతా. కాబట్టి ప్రియులారా, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. అలాగా నా ఉద్యోగం రాజీనామా చేసి సంసారం ఖాయమా సావు ఖాయమంటే సావే ఖాయమని ప్రభు సేవలో సావుకైనా సేవకైనా సిద్ధమై ఎంతమంది తిట్టినా కానీ కూడా, ఎవరు ఏమన్నా కానీ కూడా ఐ మస్ట్ ప్రీచ్ అబౌట్ వేర్ ఎవర్ ఐ గో. ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని యొక్క సువార్తనే ప్రకటిస్తూ ఉన్నాను. కాబట్టి అలాగా మనము కూడా ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనొచ్చు శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలండి. శ్రద్ధ చాలా అవసరం. అసలు కల్లూరు సంఘం చాలా శ్రద్ధ కలిగిన సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చాలా శ్రద్ధ కలిగిన వారు, కరెక్ట్గా టయానికి వస్తారు, కరెక్ట్గా దేవుని ఆరాధిస్తారు. మీరు ఏం చేసామని వాళ్ళు పెద్దలు చెప్తారో అది ఖచ్చితంగా మీరు పాటిస్తూనే ఉంటున్నారు. అందును బట్టి కూడా దేవునికి స్తోత్రాలు మనం తెలియజేసే వద్దలమై ఉంటున్నాం. అయితే శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి, ప్రతి విషయంలో శ్రద్ధగా కదా. చదువుకుందాం మన దేవుని వాక్యంలో నుండి తిమోతికి రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు 4:7 4:7. మంచి పోరాటం. మంచి అంటే ఏంటి? మళ్ళా ఏంటి మంచి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏదో ఒక మంచి చూద్దాం. మంచి పోరాటము పోరాడి తిని, మంచి పోరాటము పోరాడి తిని అని చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఇక్కడ? ఎవరికండి చెప్పేది? తిమోతికి. చెప్పండి, ఎవరికి? తిమోతికి రాస్తూ మంచి పోరాటం నేను పోరాడి తిని అని అంటున్నాడు. చదువు దాని అది కాదు, పేతురు రాసిన మొదటి పత్రిక, అది అలాగనే ఉంచు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభు నేను చెప్తా చూడండి ఊరికే. ప్రభు దయాళుడని మీరు రుచి చూచినడల సమస్తమైన దుష్టత్వమును కపటమును వేషధారను అసూయను మాని. ఏం మానాలి ఇప్పుడు? కపటము, దూషణ, వేషధారణ, అసూయ ఇవన్నీ మానిపోవాలా? మానిపోవడం కాదు. కోతిలకే గిరుకుంటే, కోతికి ఎప్పుడన్నా కానీ ఓ పుండులు ఎత్తినా అది మానుతుందా? మానదు. మా ఊరిలో ఒక ఆయన ఉండే, నువ్వు నన్ను అన్యావు అని సత్యంత వరకు ఇదే మాట్లాడి చచ్చినాడు ఆ మనిషి. ఎవరో ఒక మాట అంటే కనుక తట్టుకోలేక, ఇదే కోయలకుంట తాలూకాలో వాక్యం చెప్పనీకి పోయినా నేను ఒకరోజు. వాళ్ళు చెప్తున్నారు, సార్ కోడి కోసం కొట్లాడి చచ్చిపోయింది సార్ ఒక ఆమె అంట. అన్ని అంట్లు తోముకొని ఇంట్లో పెట్టుకునేదంట. పక్కింటి కోడి ఇంట్లోకి వచ్చింది. ఎక్కడికి వచ్చిందమ్మా? ఇది ఇంట్లోకి వచ్చింది. ఈమె ఇస్సో అనింది. ఏమనిందమ్మా? ఇస్సో. అది కూడా బోనేసుగా అంటారు, ఇస్సో. అది గట్టిగా ఆ దానికి తెలక అది కోడి చూస్తుందంట ఇస్సో అనక. గట్టిగా అరిచింది. అరిచేంత లోపల పైకి లేచి ఆ అంట్లన్నీ కింద, ఆ తోమినవన్నీ కూడా కింద పడిపోయినాయి. పక్కింటి మధ్య కొట్లాడింది. ఈమె ఆమెతో కొట్లాడింది. ఎందుకు? ఇంతవరకు నేను మంచిగా తోముకున్నాను, బాగున్నాయి అన్నీ. ఏం చేసింది ఆమె? ఆ కోడి ఏం చేసింది? కింద పడగొట్టు. ఆమె ఏదో అనిందని పిల్లలను చూడకుండా, భర్తను చూడకుండా మందు తాగి మట్టసంగా చచ్చిపోయింది. ఓయమ్మ కాదమ్మా, నిజంగమ్మా. ఒక చిన్న మాటకు తట్టుకోలేకపోతున్నారు మానవుడు. అంటే శ్రద్ధ కలిగి దేని మీద శ్రద్ధ ఉంది? దేవుని మీద శ్రద్ధ ఉంటే, దేవుని కొరకు భక్తిగా ఉంటే, దేవుని కొరకు భక్తిగా జీవిస్తే ఇంకా ఎవరు ఏమన్నా కానీ పట్టించుకుంటామమ్మా? నా కోటుకు సున్నమైందనుకో తురుచుకుంటాను, అట్నే పెట్టుకుంటాను అంతే. ఎవరు ఏమన్నా కానీ కూడా సరళమ్మ అంటే అయిపోయా, అంతేనే కదా. కాబట్టి అలా కాకుండా శ్రద్ధ కలిగి, ప్రభు కొరకు శ్రద్ధ కలిగిన జీవితం జీవిస్తేనక చాలా మంచిదమ్మా. రాత్రి వాక్యం చెప్పాను, పొద్దున్న మంది తాగింది ఒక ఆమె. నంద్యాల ఏరియాలో ఎక్కువ మంది తాగే అలవాటు ఎక్కువ. ఎందుకంటే ఇంట్లో పెట్టుకుంటారు దానిలకు, ఏ దానికి ఓరమూలు కొట్టడానికి. మంచి విశ్వాసే. ఎవరన్నా పిలిచారు అంటే పోయినా హాస్పిటల్కి, జనరల్ హాస్పిటల్కి.
వందనాలు అన్నా అంటండి. ఎందుకక్క మంచి విశ్వాసం ఎందుకు అక్క మందు తాగినావంటే మొగుడిని బెదిరించుకనికెళ్ళి అన్నా. ఎవరిని బెదిరించుకుంటుందంట? మొగుడిని బెదిరించుకొని మంది దాకా చచ్చిపోతావా? కొద్దిసేపటిగా నీళ్ళు కొప్పా మా పిల్లలను బాగా చూసుకోయి ఏంటంది మళ్ళా. ఎవరు? ఆయమ్మ కదా. కాబట్టి శ్రద్ధ దాని మీదుగా శ్రద్ధ. ఎవరన్నా ఏమన్నా అనని భర్తే కదా. భర్త ఒక మాట అంటే భరించలేకపోతున్నావే, భార్య ఒక మాట అంటే భరించలేకపోతున్నాడు ఈయన కూడా. కాబట్టి ప్రియులారా, ఆత్మ కలిగించు ఐక్యత. నీ ఆత్మ ఆ ఆత్మ వామి ఆత్మ వేరే వేరు కానే కాదు. వీళ్ళందరూ ఎవరిచ్చిన ఆత్మ? ఇది దేవుడిచ్చిన ఆత్మను. ఈ ఆత్మను కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. ఎంతవరకు కాపాడుకోవాలా? మరణం వరకు కాపాడుకోవాలి. 2వ అధ్యాయం 10వ వచనంలో 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. చివరి గ్రంథం ఏ గ్రంథం ఇది? వెరీ గుడ్, బాగా చెప్తారు మీ ఊరోళ్ళు. ఆది కాండములో ఉంటే కనుక ఏ గ్రంథం వస్తుంది? ప్రకటన గ్రంథం వస్తుంది. జాగ్రత్త చదవండి. 2వ అధ్యాయం 10వ వచనం త్వరగా తీయండి. ఇదిగో వెరీ గుడ్. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. ఎంతవరకు నమ్మకంగా ఉండాలి దేవునికి? ఎంతవరకు ఐక్యత ఉండాలి ఆత్మలో? మరణం వరకు. అసలు మరణం అంటే ఏంటి? ఈ మరణానికి మర్యాద లేదు, గాలికి కులం లేదు. పిల్లలకు వస్తుంది, పెద్దలకు వస్తుంది, ఎవరికి వస్తుంది, వృద్ధులకు వస్తుంది. ఆఖరి పిలిచకుండా వచ్చేదేంటి? మరణమే. ఎవరు పిలిచాల్సిన పని లేదాన్ని. ఎప్పుడు పోతామో తెలియదు. దీనికి కొన్ని హెచ్చులు ఇంకా చెప్పనికి తరం కాదు. ఎర్రగుంట హెచ్చులు, కర్రగుంట ఇంకొక హెచ్చులు. మా ఊళ్ళో హెచ్చలు పడి వెంకటమ్మ కాపురం బాగొట్టుకుండే. ఆమె బంగారు కొంటే ఈమె బంగారు కొని, ఆయన బట్టలు కొంటే వీళ్ళు బట్టలు కొని, వాళ్ళు ప్లాట్లు కొంటే వీళ్ళు ప్లాట్లు కొని, అన్ని ప్లాట్లు కీట్లు కొని 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 ఆఖరికి అప్పుల పాలైపోయి ఇళ్ళు అమ్ముకొని వెళ్ళిపాయా. ఏం పాయమ్మా? వెళ్ళిపాయ. ఏడేస్తారు? పప్పులేసి దంచుతారు. జీవితం కూడా వెళ్ళిపాయా కదా. కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనచ్చు. ఈ మరణం వరకు నమ్మకంగా ఉండాలి. నమ్మకములోనే సమాధానం చూడండి. నమ్మకములో ఏముంది? ఇప్పుడు ఆ మాట ఎవరన్నా అంటారా? అన్నం పెడితే నాకు కమ్మగా ఉంది అనే మాట లేనే లేదు. భలే టేస్ట్ ఉంది అబ్బా, లేకపోతే వేస్ట్ అంటారు. బయటికి పోయి బాగుంటేనే టేస్ట్ అంటారు, లేకపోతే వేస్ట్ కమ్మగా అని అంటారు. ఇంతకుముందు మా అమ్మ ఉల్లిగడ్డ కారం దంచినా కానీ రోటి కారము నోటికి బాగుండే మాకు. రోటి కారము ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆడేస్తారు కారం దంచడము. ఇటు పెట్ట ఇటంటే సర్ర అంటుంది. అది ఏందది? ఏమంటారమ్మా మీ ఊళ్ళో? మిక్సీనా? మిక్స్ చేసి చెప్తే అది మెత్తగా అయిపోతుంది. ఆ తినబుద్ధి కాదు, ఊరికి మూతికి పూసుకునేది మేలు కారం తీసుకొని పేస్ట్ ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోమంటాడు. ఎంతవరకు? మరణం వరకు నమ్మకంగా ఉండము సహోదరుడా సహోదరి. ఎవరికి నమ్మకంగా ఉండాలమ్మా? మరణం. ఒకసారి ఒక ఆయన అన్నాడంట, నీడ వెనకంబడి వచ్చా ఎందుకే నయమడం అన్నావని. ఆ నీడ ఏమని తెలుసా? నువ్వు పోతే కదా నేను పోయేదనింది. కాబట్టి మనం ఎప్పుడు పోతామో తెలియదు కనుక నమ్మకమైన జీవితం ప్రభు కొరకు జీవిద్దాం. పరలోక రాజ్యము చేరదాం. పరలోక రాజ్యం చేరాలంటే అంత సులభమైన పనే? వితౌట్ పాస్పోర్ట్ కెనాట్ ఎంటర్ ఇన్ ది ఎయిర్పోర్ట్. పాస్పోర్ట్ లేనిదే ఎయిర్పోర్ట్లోకి పంపారు మనల్ని. అటువంటిది మనం పరలోకానికి పోగలుగుతామా? ఈ మధ్య ఒకరు అంటున్నారు, అమెరికాకు పోయినారమ్మా మా పిల్లలు. ఎక్కడికి పోయినారంట? ఏదో పరలోకానికి పోయినట్టు. ఆడున్న పాపం ప్రపంచంలో ఎక్కడా లేనే లేదు. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, మన ఆయన చెప్తుండే, నవ్వించుగా నా కుమారుడు నవ్వుల పాలు మాత్రం కాకూడదు. నవ్వాల్సిందే, నవ్వుల పాలు మాత్రం కాకూడదు. అందుకోసమే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనచ్చు. ఎంతవరకు కాపాడుకోవాలా? మరణం వరకు కాపాడుకోవాలా. అయితే ఈయనేమంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు? చదవండి. 2వ అధ్యాయము 4వ అధ్యాయం 7వ వచనంలో, 4వ అధ్యాయం 7వ వచనం. అయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చిన్నడు 4:7. విసర్జించండి ఆడ. తెలుగు ఎంతమందికి వచ్చాది ఇక్కడ? తెలుగు లేరా మీరంతా? తెలుగులో లెక్క లేరా మీరు? విసర్జించుట అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది విసర్జించుట? వదిలిపెట్టుట. ఇంకా ఇంటర్చేంజబుల్ వర్డ్స్ చెప్పండి. పర్యాపదాలు ఇంకేమైనా ఉన్నాయేమో? విడనాడుట, ఇంకా త్రోసివేయుట, ఇంకా
అసలు విసర్జించుట అంటే అర్థం ఏంటంటే మరలా తిరిగి తీసుకోకుండా ఉండుట అని అర్థం. మీరంతా బాగానే చెప్పినారు. ఒక మాటకి 8 మాటలు ఉన్నాయి, ఒక మాటకే 8 మాటలు ఉంటాయి. ఇదిట్ట ఇంటర్చేంజబుల్ పర్యాపదాలు. విసర్జించుట ఒక్క చిన్న మాట చెప్తాను. అమ్మా నకలు చూడమ్మా, ఏమంత కోపంగా ఉండవమ్మా, ఏం లేదు కదా, ప్రభుత్వం ఉండవు. మరలా చెప్పుదును ఆనందించుడి. ఎప్పుడు ఆనందంగా ఉండాలి లేదమ్మా. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మా అమ్మ పేరు రావునమ్మ. సరే, మా అమ్మగారు మొత్తం 8 అక్క చెల్లెళ్ళు. లాస్ట్ అమ్మ పేరు కళావతమ్మ. ఏం పేరమ్మా? కళావతమ్మను ఆనందరావుకి ఇచ్చినామమ్మ. ఆనందరావు మూతిలో ఆనందం లేదు, కళావతమ్మ మొక్కలో ఇంటికి బిగాలేసినట్టే మూతులు. సత్యంతవరకు అట్నే మూతులు, అట్నే చచ్చిపోయారు వాళ్ళిద్దరు. ఎందుకంటే సంతోషమే సమాధానం అన్నాడు దేవుడు. సంతోషమే సమాధానం. సంతోషంగా మనం విందాం. అయితే మనం ఏం చెప్పుకుంటున్నాము? మేము ఎప్పుడు ఏడుండాము? ఒక ఆమె చర్చిలు ఉండామంటండి. ఏం చెప్తున్నాము? విసర్జించుట, మళ్ళా తిరిగి తీసుకోకుండా ఉండదా అనేదాన్ని విసర్జించుట అంటారు. ఒక చిన్న తెలిసిన మాట చెప్తాను. బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఏం రాస్తారు? మళ్ళా విసర్జన చాలా అని రాస్తారు అక్కడ. అంటే వారు తిరిగి తీసుకుంటారా మళ్ళీ మన దానిలను? అంత అసహించుకోవాలంట పాపాన్ని. ఎంత అసహించుకోవాలా విసర్జించడం అంటే? ఇది అసహ్యంగా ఉంది కానీ చెప్పడానికి మాత్రము అంతగా మనము విసర్జించుట అనే దాని గురించి ఆలోచన చేస్తే అంతగా మనం వెనక్కి పోవాలి పాపంలోనండి. అందుకోసమే ఆత్మ కలిగించు ఐక్యతను మనము కాపాడుకోవాలి. 4వ అధ్యాయం 7వ వచనం, 2 తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చదవయా మళ్ళా. దేవభక్తి విషయంలోను చేసుకున్నాము. శరీర సంబంధమైన సాధకము కొంత మట్టుకే 2వ తిమోతి రాసిన 3వ తిమోతి చదువుతున్నా చిన్నడా. మొదటికి 2 చదవాలి నన్ను. 2లో 2:7. 4వ అధ్యాయం 7వ వచనం, 2వ తిమోతి రాసిన 2వ పత్రిక 4:7. అది అండి. ఏ పోరాటం అంటే ఇది? మంచి పోరాటం. ఒక ఆయన ఒక పాట రాసి కూడా చనిపోయినాడు తండ్రి, పెద్ద ఆయన. ఏం పేరు ఆయన పేరు? పోరాటం, ఆత్మీయ పోరాటం అని. పోరాటమే. ఈ పోరాటంలో మరి ఎంత ఆరాటం ఉందో మనకు. ఇంతవరకు మన పుష్పరాజయ్య గారు చాలా వరకు చెప్పారు, మనం ఇన్ని సంగతులు చేయాలా, ఇలా చేయాలా, ఇలా చేయాలని. ఇది పోరాటమా కాదా? సువార్త పోరాటం ఇది. ఎక్కడ పోయినా పోరాటమే. తర్వాత 12 రాష్ట్రాలకు కూడా అది మత బిల్లు రాబోతుంది. దానికోసం మనం కూడా ప్రార్థన చేయాలా. తెగిపోయి ప్రార్థన చేయాలి, తెగకుండా ప్రార్థన చేయాలన్నా? ఎడతెగక ప్రార్థన చేయాలి, ప్రభు చెప్పిన మాటనే. కాబట్టి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కరముచ్చించి తిని ఏం కాపాడుకున్నాడంటండి? విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఒకటి ఆత్మ సంబంధమైన ఐక్యతను కాపాడుకోవాలి, రెండవది విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం అంటే ఏంటి? మళ్ళీ విశ్వాసం ఏంటో మనం నమ్మకం అంటే అర్థంకనే. నాకు వచ్చేది అర్థంకనేలే, నీకు వచ్చేది అర్థంకనే. విశ్వాసము కాపాడుకుంటుని. వి అనగా విశ్వాసి అంటారు, మనల్ని విశ్వాసులు అంటారు. విశ్వాసి అంటే అర్థం ఏంటంటే వి అంటే విశ్వానికని, శ్వా అంటే శ్వాస లాంటి వాడు, సి అంటే సిగ్గులేనోడు అని అర్థం. ఎందుకు సిగ్గులేదంటే మాకు మీరు పిలిచినా పిలిచకపోయినా మీ దగ్గరికి వచ్చి వందనాలక్క, వందనాలయ్యా, వందనాలు అన్న అంటుంటాం. మా ఊరికి రావాకరన్నా కానీ ఆ ఊరికి పోయి సువార్తను చెప్తుంటాం. మరి సిగ్గుందా మనకు? సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా నువ్వు ఉండాలి. ఎలా ఉండాలంట? ఇక్కడ చెప్తారు తిమోతి కూడా, సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా. సిగ్గుపడవలసిన పని లేదు, ప్రభు కొరకు సిగ్గుపడాల్సిన పని లేదండి. సిగ్గు అవసరం ఉండకూడదు. ఎందుకంటే మన ప్రభు చెప్పిన మాటనే, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా మనము ఉండాలి. తిమోతికి రాశాడు. ఎవరు? పౌలు రాశాడు. తిమోతి అంటే ఎవరు? అక్కడ చూసారు మంచి చూసినట్టు. ఏమా నా కుమారుడా తిమోతి అంటున్నాడు ఆయన. నా కుమారుడా తిమోతి అన్నాడు. సరే, తిమోతిలో ఒక చిన్న క్విజ్ ఉంది. తిమోతి అనే పదంలో ఒకటి ఉంది. ఏమైనా చెప్తారు ఎవరన్నా? ఎటు చూసినా నేనే, నా పేరు ఏమి. ఎటు చూసినా నేనే, నా పేరు ఏమి. తిమోతి. మళ్ళీ ఎందుకు చదువు? తిమోతి. తిమోతి నిజంగా మంచి తిమోతి లెక్క ఉన్నాడు ఆయన. మరి మనం అలాగుండగల? నా కుమారుడా తిమోతి, నేను మంచి పోరాటము
పోరాడి తిని విశ్వాసము కాపాడుకోవాలి. ఎంత విశ్వాసం ఉండాలా మనకు? ఆవగింజ ఎంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా, నేను విశ్వాసం అంటాను, మీరు లేకుండా అనండి. విశ్వాసము, మళ్ళీ చెప్పండి, విశ్వాసము, మరొకసారి విశ్వాసము లేకుండా. విశ్వాసము లేకుండా ఒక చిన్న మాట చెప్తాను, అయ్యగారు చెప్తాను, అమ్మగారు, ఇద్దరికి ఒక్క మాట చెప్తాను. చపాతీలు చేయడానికి ఎంతమందికి వచ్చు? ఒకరు బెండకాయ చపాతీ పెట్టినారు నాకు. అసలు బెండకాయ అంటే చిన్నబుద్ధి కాదు, నాకు కొంచెం బంక ఉంటుందని. కానీ ఉబ్లీలో చాలా బాగా చేసినారు. అక్క ఈ ఊరు ఏ ఊరు చేసినారు అక్క, బాగుండాయి అన్న వాళ్ళ ఉబ్లీ భాషలోనే. అంటే ఆమె ఏమంటుందంటే, మా ఆయన చపాతీ రుద్దుతంటాడు, నేను తిప్పేచ్చంట సార్ అనింది. మరి మన సహోదరులు కూడా అమ్మగారికి కొంచెం సహాయకులుగా ఉండాలన్నా ఉండద్దా? ఉండాలమ్మా. చపాతీ మీరే చేసుకొని తిప్పేసేది మీరే చేసి కదా, తీసుకుపోయి వాళ్ళ మూతి కాడ పెడితే మట్టగా నమ్మడం కాదు. ఒక ఇంట్లో ప్రార్థన చేయడానికి రమ్మంటే పోతుంటే ఆయన ఎగిరెగిరి కష్టపడుతున్నాడమ్మా. తలుపు ఇట పెట్టుకున్నాడు చిన్నగా, ఎగిరెగిరి కష్టపడుతుంటే సార్ అంటే, అబ్బా నువ్వు చూసినావా సార్ అంటారు నన్ను. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే, అంటే ఇంత భార్యాభర్త అనే వాళ్ళ యొక్క కుటుంబంలో ఎలాగ ఉండాలో చూడండి ఒకసారి కదా. కాపాడుకోలేదు విశ్వాసాన్ని. ఆమె ఒక పని చేస్తే నువ్వు ఒక పని చేయాలన్నా వద్దా? చేయాలన్నా వద్దామా? ఖచ్చితంగా చేయాల్సిందే, ఖచ్చితంగా చేయవలసిందే. సార్ ఎవరు చెప్పాక సార్, నీకు 500 ఇచ్చా సార్ కానుకంటున్నాడు. ప్రార్థన చేసేది 100 రూపాయలు ఇచ్చినోడు ప్రార్థన చేసే నాకు. ఆ రోజు ఎంత వచ్చిందమ్మా కానుక? అంటే కానుక గురించి చెప్పడం లేదు, కానీ అంతగా ఉండాలండి మన ఇళ్ళల్లో. అలాగ ఉండాలి. మనం ఉన్నప్పుడు మన పిల్లలకు మనకు సంతోషము సమాధానం ఉంటుంది. విశ్వాసమును కాపాడుకుంటుని. ఈ విశ్వాసాన్ని ఎందుకు కాపాడుకోవాలా? ఎందుకు మనం దేవుని మీద విశ్వాసం ఉంచాలా? వితౌట్ జీసస్ క్రైస్ట్ వీ కెనాట్ ఎంటర్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము కదా. ప్రభు లేకుండా పరలోకం మనం చేరలేము. కాబట్టి ఈ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాయినా నేను. అందుకోసం ఆత్మ కలిగించు, ఐక్యతను ఉండు. అమ్మ ఆత్మ కలిగించు, ఐకమత్యం కలిగి ఉండండి. ఈ రోజుల్లో భార్యాభర్తలు ఫస్ట్ మా అమ్మ మా నాయనలు ఏమని మాట్లాడుకుంటుంటే, ఏమే అనుకుంటాండ్రి. ఆ కాలం బా. రెండో కాలం ఏమొచ్చా, మా ఆయన పేరు బాలసుందరము, మా వదిన పేరు ఆశీర్వాదమ్మ. ఎవరు లేనప్పుడు బాలా అంటుంది ఆమె. ఈయనేమంటే తెలుసా, ఆశీ. అబ్బా ఎంత ప్రేమను. బాలా అంటే వెనక ఆమె ఏమంటుంది, ఆశీ. ఎంత బాగుంటారో వాళ్ళు కదా. అది పేర్లు పిలుచుకునే కాలం. ఇప్పుడు మరీ పోయే కాలం వచ్చింది. ఆ కాలం వచ్చింది, పోయే కాలం. ఏం కాలం అంటే వెనక ఏమిరా అంటే ఏమిరా. ఒరే కాలం వచ్చింది ఇప్పుడు. మగుని ఏమంటుందో తెలిసిన భర్తను, ఏమిరా ఇంచేపు పోయినావు అంటుంది ఒక ఆమె. అవురా మార్కెట్లో కొంచెం లేట్ అయిందిరా అంటున్నాడు. అది ఒక ప్రేమనంట. నీ ప్రేమ పాడుగాను, ఇదేం ప్రేమ? విశ్వాసాన్ని కాపాడుకో. ఏం కాపాడుకోవాలా తల్లి? మన విశ్వాసం ఎంత ఉండాలా కదా. విశ్వాసమును కాపాడుకుంటుని. మన విశ్వాసం, ఒక ఆమె విశ్వాసం ఉంది, ఇఫ్ ఐ టచ్ ఓన్లీ ది క్లాత్ ఐ విల్ గెట్ వెల్. ఆయన వస్త్రపు చెంగును మాత్రము నేను ముట్టుకుంటే బాగుపడతాను. ఎంత విశ్వాసం అండి అది కదమ్మా. ఎన్ని సంవత్సరాలు అమ్మకు, తల్లికి? 12 సంవత్సరాల నుంచి. 3 వాంతులు 4 బేదులు అయితే 4వ వాళ్ళు ఎత్తుకోపోవాలా యాడికి? ఆటో కాటికి. మరి ఆ అమ్మకు తల్లికి 12 సంవత్సరాల రక్తస్రావం అంటే ఆ అమ్మ ఇంత స్కెల్టన్ అయిపోయింటుందేమో అనుకుంటున్నాను నేను. బక్కగా అయిపోయింటుందేమో కదా. ఎవరు చెప్పారో వాక్యము కానీ ఆ అమ్మకు కథ కానీ, యేసయ్యను ముట్టుకుంటే నువ్వు బాగుపడతావు, యేసు దగ్గరికి వచ్చాని ఆమె వెళ్ళింది. అంటాడు, అమ్మ నీ విశ్వాసము నిన్ను. ఎంత విశ్వాసం ఉండాలండి మనకు? అంత విశ్వాసం ఉంటే తప్ప మనకు స్వస్థత, నెమ్మది, ఆరోగ్యం కలగదు. మన విశ్వాసం గొప్పగా ఉండాలి. ఏమి ఈ రోజుల్లో చాలామంది చెప్తారంటే, బీటెక్ చేయకపోయినా కానీ నువ్వు అమెరికాకి పోతావులే అంటారు. పోతాడా? పోలేరు. కాబట్టి కొన్ని దుర్బోధ సంబంధమైనవి చాలా ఉన్నాయి, వాటిని నమ్మకూడదు. మనం విశ్వాసం కలిగి ఉందాం. మన పిల్లలను మనం బాగా చదివించుకుందాం, వాళ్ళు ఉన్నతమైన స్థితిలోకి రావాలని కోరుకుందాం. మంచి విశ్వాసంతో నువ్వు తల్లి నువ్వు ప్రార్థన చేయి, అమ్మ నువ్వు ప్రార్థన చేయి, అయ్యా నువ్వు ప్రార్థన చేయి. నా పిల్లలు ఉన్నతమైన స్థితిలోకి రావాలి, దేవుని సేవకులకు ఎంతో సాయం చేయాలి, సంఘానికి సాయం చేయాలని చెప్పేసి వారందరి కొరకు, నీ పిల్లల కొరకు నువ్వు ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా?
ఎంతమంది చేయనీకి వచ్చామా ప్రార్థన? ఒకసారి చెప్పింటే మళ్ళీ చెప్పాలి. నంద్యాలలో ఒక ఆమె, అయ్యా నేను కూడా ప్రార్థన చేస్తాను అయ్యా అంటే, చెయ్యమ్మని మైక్ ఇచ్చిన. సోత్రమ్మ ఎవరమ్మా ఆమె? సోత్రమ్మ పేరు సోత్రం. సోత్రం అని బొమ్మసత్రం అంటుంది. నంద్యాల దగ్గర ఏముంది ఇచ్చినాడా? ఎందుకు మా బొమ్మసత్రం చెప్తామంటే మా ఇంట్లో అక్కడే సార్ అంటుంది. అది ఎందుకు మధ్యకి వచ్చింది ఇప్పుడు ప్రార్థన చేయ తల్లి అంటే లేదు సార్ బొమ్మసత్రం అంటే కానీ నాకు ప్రార్థన రాదంటుంది. కొంతమందికి ప్రార్థన చేయని ఖచ్చితంగా రావాలా? ఏం రావాలమ్మా? ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఏమని చేయాలా? ఒక ఆమె ప్రార్థన చేయమంటే పక్కింటోడు పచ్చకుంటే నా కళ్ళు మంటనైనా ఇదే ప్రార్థన వద్దు. వాళ్ళందరి కొరకు నువ్వు ఏం చేయాలి? ప్రార్థనే చేయి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఎందుకు ఓపిక కావాలా? ఓపిక కావాల్సిందే. ప్రార్థన చేయని ఖచ్చితంగా ఓపిక కావాలి. అందుకోసమే ప్రియులారా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే యేసేపు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఎక్కడ ఉన్నా కానీ, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, నువ్వు ఏ ఊరిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఇల్లు అంటే నీ బంధువులు, నీ మిత్రులు, అమ్మ నాయన లేకపోయినా, నువ్వు ఒంటరిగా ఉన్నా కానీ కూడా నీ విశ్వాసాన్ని నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలా? కాపాడుకోవాల్సిందే. యేసేపుతో కాసేపు మాట్లాడుకోవాలంటే చాలా సంగతులు ఉన్నాయి. మన సమయం చాలా స్పీడ్గా అప్పుడే వెళ్ళిపోయిందే. సరే, విశ్వాసాన్ని ఏం చేయాలి? మనం ఇప్పుడు కాపాడుకునేటువంటి బిడ్డలుగా మనం ఉండాలండి. తర్వాత విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. తల్లిదండ్రులు లేరని చెప్పేసి జోరియా పట్టణానికి పోయినాడు. ఒక ఆయన సంసోను ఏమైనాడు? ధ్వంసం అయిపోయినాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడా? లేదు. దెలీలా కదా ఏమైనాడో మనందరికీ తెలుసు ప్రియులారా. అందుకోసమే మన విశ్వాసాన్ని మనము కాపాడుకునే బిడ్డలుగా మనం ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. ఆ తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:13 16-13 ఇంకేమేమి కాపాడుకోవాలో త్వరగా వెళ్దాం. తొందరగానే ముగిద్దాం. ఎట్లుండాలంట సార్? మెలకు అంటే ఏంటి? మళ్ళా కన్నా తెలుసుకొని ఉండమనే ఎట్లా మెలకు అంటే? అలర్ట్గా. ఇంగ్లీష్లో బాగా కరెక్ట్ చెప్పినాం బ్రదర్ను. అలర్ట్గా ఉండాలంట. ఎందుకు మెలకు ఉండాలి? నేను మెడ్రాస్లో ట్రైన్ ఎక్కినాను, వాక్యం అయిపోయింది. ట్రైన్ ఎక్కి నంద్యాల కర్నూలు దిగాల. నేను ఎన్నిసార్లు లేచి చూస్తున్నాను. నేను నంద్యాల కర్నూలు వస్తుందా అని. మధ్యలో ఒకవేళ నేను నిద్ర పోయినాను అనుకో, ఏడవైతే వెళ్తాను? హైదరాబాద్ వెళ్తాగా. మళ్ళీ ఎన్నికి రావాలంటే 2 రోజులు పడుతుంది కదా. కాబట్టి మెలకువ చాలా అవసరం. ఎందుకు మెలకువ కలిగి ఉండమన్నాడు? ఒకటి మెలకువ కలిగి ఉండాలా. తర్వాత ఎక్కడ? విశ్వాసమందు నిలకడ. విశ్వాసమందు నిలకడ కలిగి ఉండు. పౌరుషం గలవారై ఉండు. బలవంతులై విశ్వాసము కలిగిన వారయుండు. విశ్వాసము చాలా అవసరం. ఎందుకు విశ్వాసం అవసరం అంటే అది మనం పొందుతాం అంతే. ఎబ్రీ పత్రిక 11:1 విశ్వాసమును అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవని చెప్పుటకు రుజువైనది. అమెరికా ఎవరైనా చూసారా? ఇక్కడ అమెరికాను ఎవరు మనం చూడలే, దాదాపుగా చూసారా? చూడలే. మరి ఉందా లేదా? ఉంది. అమెరికా ఉంది కదా, జర్మనీ ఉంది, జపాన్ ఉంది. 127 దేశాలు దాదాపు, ఇంకెక్కువ ఉన్నాయి. 215-16 దేశాలు ఉన్నాయంట. కొన్ని అన్రిజిస్టర్డ్ దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళతో మనకు అవసరం లేదనుకోండి. అది ఉంది అంతే. పరలోకం ఉందా లేదా? ఎవరు చెప్పినారు? అది యేసు ప్రభువు చెప్పాడు. ఆయన పరలోకం నుంచి వచ్చాడు కనుక ఆయన ఉంది మనకు ఖచ్చితంగా. అది విశ్వాసం అంటే ఒక నమ్మకం. మనకు నమ్మకంగా మనం జీవించాలి, నమ్మకంగా బ్రతకాలి. ఎందుకు నమ్మకంగా బ్రతకాలి? మరణం వరకు నమ్మకంగా బ్రతకాలని వాక్యంలో చూస్తున్నాం మనం కదా. కాబట్టి ఒక ఆమె అయితే దాదాపుగా 1000 పెళ్ళిళ్ళు చేశాను నేను ఇప్పటికి. 1000 పెళ్ళిళ్ళు అంటే నమ్మరు చాలామంది. అగ్గువ పాస్టర్ను నేను. నంద్యాల అయ్యా పాస్టర్ అమ్మ అగ్గువ టమాటా పండ్లు రూపాయినే అట్ట అగ్గువ అయిపోయి ఎవరు చేస్తారంటే ఏమైనా పాస్టర్ చేస్తాడు పో అంటారు. బాగా ఉండేవాళ్ళు అయితేనే డబ్బున్నతో చేయించుకుంటారు. లేని వాళ్ళు నా దగ్గరికి వస్తారు. అన్న అంటే నాకు ఏం ఎట్ట కరెక్ట్గా ఇద్దరు మాట్లాడుకున్నా. వయసు ఉందా? ఉంది. ఆధార్ కార్డులు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, సంతకాలు పెట్టి రాపించుకొని చేయడము. కొంతమంది సార్ ఇంకా పోయొచ్చాం సార్ అంట. ఏమంటారమ్మా? ఏం చేయాలమ్మా? నేను అగ్గో పాస్టర్నా కదా, సరేలే నేను నువ్వు అంతే కదా, సరే నేను వందనాలు చెప్పడము, నేను కూడా పంపించడం, ప్రార్థన చేయడం. కాబట్టి ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే ప్రియులారా, దేవుని బిడ్డలారా, విశ్వాసంతో బ్రతికాం. నేను పాస్టర్ అమ్మ అక్కడ ఉంది. ఎంత విశ్వాసం అంటే పాములు వచ్చేవి.
చెప్పకూడదు కానీ బదరంలో మనం చెప్పం ఎక్కువగా. ఎంతలా పాము, ఎంత పెద్ద పాము వచ్చినా కానీ కూడా సైతాన పోంటెనికి పోయేది. అక్కడే ఒక తర్వాత అడగండి ఆమెను. ఎన్జిఓస్ కాలనీలో చాలా కంపల్సరీల మధ్య ఉండేవాళ్ళం మేము ఆ రోజుల్లో. 2 పిల్లలు వేసుకొని నేను ఎంతో దూరం పోయి మళ్ళీ దానికి డబ్బు కట్టాలి నేను ఆ స్థలానికి, ఆ మందిరానికి వేసుకోవడానికి. చిన్న కొట్టం వేసుకొని అందులోనే ప్రార్థన చేసుకుంటుంటే మేము. కానీ ప్రియులారా, దేవుని బిడ్డలారా, విశ్వాసంతో నిజంగా ఉండి వెనక పక్క డోర్ లేదు, ముందు పక్క డోర్ లేదు, ఊరిక తడికలు అడ్డం పెట్టుకొని ఉండేవాళ్ళం. లాస్ట్లో అందరూ ఎవరు కూడా ఉండరు అక్కడ. మరి ఎంత విశ్వాసం ఉందో ఏమో తెలియదు కానీ ఆమెకు నమ్మకంగా విశ్వాసంగా బ్రతికాం కనుకనే ఇంతవరకు జీవించగలుగుతున్నాం. దాదాపుగా నాకు 58-59 సంవత్సరాలు ఉన్నాయి. ఎన్నో ప్రాంతాలకు ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం. నేను నాతో పాటు ఉన్న డేవిడ్ అనే ఒక బ్రదర్ ఉన్నాడు. సౌండ్ సిస్టమ్ వేసుకుని ఎన్నో ప్రాంతాలకు, ఎన్నో గ్రామాలకు వెళ్తాం. విశ్వాసంతో, నమ్మకంతోనే మళ్ళీ తిరిగి వస్తామని చెప్పేసి. ఎంతోమంది యాక్సిడెంట్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినా దేవుడు ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేదు. ఒకరోజు ఏమంటున్నాడంటే, అతను నిద్ర ఎక్కువైపోయింది మా డ్రైవర్కు, ఆటో డ్రైవర్కు. స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వచ్చినాక హారం కొడుతున్నాడమ్మా. ఎవరికి వచ్చినాక హారం కొడుతున్నాడు? ఏం డేవిడ్ ఈడ స్పీడ్ బ్రేకర్ దగ్గర హారం కొడుతున్నావు అంటే, సార్ ఇది పోకుండా సార్ స్పీడ్ బ్రేకర్ అంటున్నాడు. ఎంత నిద్ర మబ్బులు ఉన్నాడు చూడు. మన రాత్రిపూట నేను మళ్ళీ ఆటో తోలుకుంటా. ఎప్పుడో గిద్దలూరు గట్ల ఎప్పుడు వెళ్ళిపోదామా మేము, చనిపోదాం మేము, నిద్రపోతుండే అతను. అలాంటి పరిస్థితుల్లో విశ్వాసంతో, నమ్మకంతో సేవ చేస్తూ ముందుకు సాగుతున్నాం. ప్రియులారా, మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే విశ్వాసమును కాపాడుకుంటేని ఏమన్నాడు ఆయన? విశ్వాసాన్ని, మన విశ్వాసాన్ని మనం కూడా కాపాడుకుందాం. కాపాడే దేవుడు, ఇశ్రాయేలుని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. నువ్వు ఎల్లు, ప్రార్థన చేసి వెళ్ళిపో ఎక్కడికైనా కానీ. నీ ముందు నువ్వు చేసే ప్రార్థన నీ ముందు ఉంటుంది, నువ్వు చేసే క్రియలు అనుకుంటాయి. ఇరుపక్కల దేవదూతలు నీకు కావాలా ఉంచుతాడు దేవుడు. విశ్వాసమును కాపాడుకుంటుని. 13వ వచనం మళ్ళా చదువుకుందాం. 16వ అధ్యాయం 13వ వచనం. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు మెలకుగా నిలకడగా. మెలకుగా ఉన్న దానికి ఒక మాట మనం చెప్పుకోవచ్చు. 10 మంది బుద్ధి గల వాళ్ళు, 10 మంది బుద్ధి లేని వాళ్ళు. కొంతమంది అందరూ నిద్రపోయినారు, అందరూ లేచినారు. మెలకువ ఎవరి దగ్గర లేదు? ఇప్పుడు 5 మంది దగ్గర మెలకువ లేదు. ఏం లేదు వాళ్ళ దగ్గర? నూనె లేదు. అమ్మ మాకు కొంచెం నూనె ఏమని ఎప్పుడు ఇచ్చినారమ్మా? ఒక ఆమె అనిందంట, నా నూనె నా నూనె, నీ నూనె నీ నూనె. ఎవరి నూనె? వాళ్ళ నూనె అమ్మ. ఎవరి నూనె? వాళ్ళదే. నా నూనె నా నూనె. ఎవరన్నా చెప్తారా ఈ మాట? చెప్పరా చూద్దాం మీరు. నా నూనె నా నూనె, నీ నూనె. అంత నూనెనే. ఈ నూనె లేకపోతే అయిపోయింది. కాబట్టి లోపలికి ప్రభు పోయినాడు. వీళ్ళు వెళ్ళారు కదా లోపలికి. అయ్యా మాకు తలుపు తీయమన్నప్పుడు మీరు ఎవరు? మాకు మెలకుగా ఉండాలి. ప్రభు రాబోతున్నాడు. యేసు ప్రభు త్వరగా ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ రూట్ తెలియదు, ఆ డేట్ కూడా మనకు తెలియదు. కాపాడుకోవాలంతే మన విశ్వాసాన్ని మనము కాపాడుకుంటూ ముందుకు సాగేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. అందుకోసమే మెలకుగా ఉండుడి, విశ్వాసమును నిలకడగా ఉండుడి, ఇంకా పౌరుషం గల వారుగా ఉండండి. మన దేవుడు ఎవరు? రోషం గల దేవుడు. 20వ అధ్యాయం 5వ వచనంలో నిర్గమకాండంలో నేను రోషం గల దేవుని అన్నాడు. మన రోషం కలిగిన వారం మనం. మన పిల్లల రోషంతో మనం ఎంచుకుందాం. ఎవరిని చేయి చాపే పని లేదు. ప్రభు దగ్గర చూద్దాం, ప్రభుని అడుగుదాం. ఎందుకు ఇవ్వడు ఆయన? ఇస్తాడా? ఇయ్యడా? ఇస్తాడు. మన చిన్నపిల్లలు మన దగ్గరికి వచ్చి ఏడుస్తుంటారు ఊరికంగా. కొంచెంసేపు అరుస్తాం కానీ తర్వాత ఇస్తామా ఏమో ఏదైనా అడిగినది కొనిస్తాం. అలాగనే మనం కూడా విశ్వాసంతో అడుగుదాం. అడిగితే ఖచ్చితంగా దేవుడికి ఇచ్చే దేవుడు ఆయన. పౌరుషం గలవారై ఉండుడి. మన దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. మన పిల్లలను కూడా ఒక విశ్వాసములో, నమ్మకములో మనం పెంచే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఎంతగానో మనల్ని కోరుకుంటున్నాడు ప్రియులారా. అంత మాత్రమే కాదండి. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ఎలాగంట? మీలో మీకు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. శోధించుకోండి, పరీక్షించుకోండి. పరీక్షలు ఎందుకు వచ్చాయంటే పాస్ కావడానికే. కష్టాలు ఎందుకు వచ్చాయంటే మనకు సుఖం రావడానికే. కాబట్టి పరీక్షలు ఎన్నో రావచ్చు. ఈ పరీక్ష రాశాను పాస్ అయితేనక మంచి ఉద్యోగం పొందుతావు. ఈ పరీక్షలో మనం పాస్ అయితేనక మంచి ఆత్మీయ స్థితిని పొందుతాం. ఆత్మ కలిగించే ఐక్యతను మనం ముందుకు సాగించుకుంటాం. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, విశ్వాసమును మనం అలాగా ఉన్నామో లేదో పరీక్ష చేసుకోవాలా. శూన్యకి బాగానే ఉన్నాం కానీ నాకు 4% ఉండేది రక్తం పోయిన 2 నెలల కిందట. ఎన్ని %? ఎట్ట బతికినావు అంటున్నాడు సార్. అయితే డాక్టర్ నువ్వు ఎట్ట బతికినావు అంటే దేవుడే బతికిచ్చాడు అన్నా నేను. ఒక ఆయన తెలిసింది నంద్యాలలో,
మన ద్వారా దేవుని నమ్ముకున్న పిల్లోడే. ఆయన కూడా సువార్థికుడు మన బదరని. అవుగు జోసఫ్ వల్ల తెలుసా? అవుగు జోసఫ్ అయ్యా మనవడు. పిల్లలను లారీకేసుకొచ్చినాడు నాకు రక్తం పీనికి. నిజంగా చాలా ఆశ్చర్యపోయినాను. ఆ పిల్లని పెద్దగా పట్టించుకోకుండా నేను ఇక మాట్లాడుతుండే మామ అది ఇది అని. సరే ఏది ఏమైనా కానీ కూడా ప్రియులరా, ఎప్పుడైతే పరీక్ష చేయించుకున్నానో అన్ని నాలో ఏమైతే అవయవాలలో ఏమైతే ఉందో, ఏమైనా అయిందా, ఏమైనా ఎక్కడన్నా ఇది కారిపోతుందా, ఈ అవయవం నుంచి అయినా కానీ బ్లడ్ అని చెప్పేసి ఎన్ని టెస్టులు చేసినాడు. నాకైతే దేవుని కృపను బట్టి ఏమాత్రం ఎక్కడ డ్యామేజ్ కాలే. నాకు ఏముంది, గ్యాస్ ఉంది, చక్కెర ఉంది, ఇంకోటి ఏంటమ్మా ఉప్పు ఉంది. నేను కూడా షుగర్ ఫ్యాక్టరీని. తర్వాత సముద్రం కాడ ఎంత దొరుకుతుందమ్మా ఎక్కువగా ఉప్పు. తర్వాత ఏముంది, భారత్ గ్యాస్. భరత్ గ్యాస్ కాదు, భారత్ గ్యాస్. మళ్ళీ భరత్ అంటే మళ్ళీ మైన బతికొతాం. కాబట్టి ఈ ఎన్నో జబ్బులు, దీనికి ఎన్ని ఉన్నాయి, ఎన్ని జబ్బులు ఉన్నాయో, 2000 జబ్బులు ఉన్నాయంటండి. ఆరోగ్యశ్రీ కార్డు మీకు తెలుసా? ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా, 2000 జబ్బులు. అవి కాకుండా మళ్ళీ 500 పైన ఉన్నాయంట. ఎన్ని రోగాలకు నిలమై ఉన్నాం మనం కదా. రాగం రాక మానదు, రోగం రాక మానదు. నాకు ఏ రోగం లేదని చేతి సుత్తం ఎవరైనా ఉండరేమో, ఏ రోగం నాకు లేదన్నా అని. అయ్యా ఏ రోగం నీకు లేకపోయినా ఒక రోగం ఉంది, గొనుగుడు రోగం. ఇప్పుడైనా వచ్చేది, అప్పుడైనా వచ్చేదని. ఈ రోగం ఏమంటారు దీన్ని? గొనుగుడు రోగం ఉంది. కాబట్టి ఇన్ని రోగాలతో మనం నిలమై ఉన్నాం కనుక ఈ మన రోగాలన్నీ ఎవరు భరించినాడు? ప్రభు భరించాడు మన రోగాలన్నీ. అందుకోసమే విశ్వాసములో నమ్మకత్వం. చదువు మళ్ళీ చదవండి 13:5లో ఏముంది అక్కడ? మంచి మాట చదువుతున్నాం మనం. త్వరగా, మీరు విశ్వాసం కలిగిన వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, లేదా పరిశోధించుకొనుడి. మనకు ఎంత విశ్వాసం ఉంది, మనకు ఎంత విశ్వాసం ఉందో, మనం ఎంత విశ్వాసంగా బతుకుతున్నామో, మనం ఎంత ప్రార్థన చేస్తున్నామో మనల్ని మనమే పరీక్ష చేసుకుంటే కనుక తెలిసిపోతుంది నాలో ఇంత విశ్వాసం ఉందని. మోకాలు నల్లగైతే తప్ప ముఖం తెల్లగా కాదు. మోకరించి ప్రార్థన చేయాలి. మేకపిల్ల పాలాడి తాగుతుంది, నీలోడి పాలు తాగుతుందా? మోకాలు నుండి పాలు తాగుతుంది. ఎందుకు? తల్లి పాలు తాగడానికి కూడా మోకరించాలి. మనం ఎవరి పాలు తాగాల? వాక్యమైన పాలు, దేవుని పాలు తాగాల. ఎవరి పాలమ్మ మనం తాగాల్సింది? దేవుని పాలు. మరి దేవుని పాలు తాగాలంటే దేవుని బిడ్డవేనా? ఒక తల్లి ఇంకొక బిడ్డకు పాలిస్తుందా? అమ్మ నా పాప ఏడుతుందమ్మా, కొంచెం పాలు అంటే నా పిల్లకు సరిపోవమ్మా అంటుంది. అంటదన్నదా? మరి నీ పాలు, మనము పాలు, ఎవరు పాలు కావాలి? ఇప్పుడు దేవుని పాలు కావాలను. పాలో ఎమ్మ పాలు, నీ దేహం దేవుని పాలు కావాలి. ఒక పాలలో 5 గుణాలు ఉన్నాయి. ఎన్ని గుణాలండి? 5 గుణాలు. ఒకటి పాలు, రెండవది పెరుగు, మూడవది వెన్న, నాలుగవది మజ్జిగ, ఐదవది నెయ్యి. నెయ్యి కొంచెం వెయ్యి అంటే ఒక ఆమె ఊరికి 8 నెలల కాలం మొత్తం ఉలిపోయింది, మిగతా వాళ్ళకు లేకుండా పోయింది. పాలో ఎమ్మ పాలు, నీ దేహం దేవుని పాలు కావాలి. పాలు తర్వాత ఏమవుతుంది? పెరుగు. పెరుగో ఎమ్మ పెరుగు, నువ్వు దేవుని కృపలో పెరుగు. ఇది బాగా మజ్జిగని చిలికిన తర్వాత ఏమొచ్చుది? వెన్న. వెన్నో ఎమ్మ వెన్నో, నీ భారం ప్రభువే వేయి. ఆఖరికి 4వది ఏంటి? 5వది వెన్న. తర్వాత వెన్నం కరగబెడితే నెయ్యి. నెయ్యమ్మ నెయ్యి, నీ భారం ప్రభుపై వెయ్యి. ఒక పాలల్లో 5 గుణాలు ఉన్నాయి. మరి దేవుని పాలలో 2వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. ఏముంది? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం ఎంతవరకు చదువుకున్నాం కదా. ప్రభు దయలను మీరు చూచున్న యెడల సమస్తమైన దుష్టత్వమును, వేస్తారను, అసూయను, కపటమును మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై. కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యం వలన ఆ పాలను మీరు అపేక్షణగా కోరిక దేవుని పాలు తాగాలి. దేవుని పాలు తాగాలంటే కనుక దేవుని వాక్యమే దేవుని పాలు. కానీ ఎవరి పాలైనా మనము? లోకం పాలైనామా, దేవుని పాలైనామా? దేవుని పాలైన నీవు నేను కూడా దేవుని పాలను మనం తాగాలంటే దేవుని బిడ్డలై ఉండాలా. ఏ తల్లైనా కానీ తన బిడ్డ ఖచ్చితంగా పాలిస్తుంది. మనం కూడా పరలోకపు తండ్రి మన ప్రభు ఒకని తల్లి, ఒకరిని మదర్లీ గాడ్ అని ఇంగ్లీష్ అయితే బాగా, తల్లి ఆదరించేట్టు నేను వాడిని ఆదరిస్తానంటాడు. ఏ తల్లి అయినా కానీ సాయంత్రం వరకు పనిచేసి చిన్న పిల్లని ఇంటికాడ పెట్టి అందరితో పాటు వ్యవహారం చేసుకుంటూ వచ్చదా, పరిగెత్తుకుంటూ ఇంటికి పోతుందా? వెరీ గుడ్, తల్లులారా, బాగా చెప్పినారు మీరు. కాబట్టి పరిగెత్తుకుంటూ పాలు తాగాలి మనం.
విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. కనుక విశ్వాసాన్ని ఓపిక కలిగి మనం విశ్వాసంలో మనం ఉండాలి. అందుకోసమే విశ్వాసం నేను కాపాడుకుంటుని, విశ్వాసంలో నేను ఉంటిని, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఆత్మ సంబంధమైన ఐక్యతను కాపాడుకున్నానని ఇంతవరకు మనం పౌలు చెప్పిన మాటలు మనం విన్నాం. అంత మాత్రమే కాదు ప్రియులరా, ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారు. నువ్వు పెట్టిన ప్రతిమకు మేము మొక్కనే మొక్కం. విశ్వాసమా కదా అది? అగ్నిలో కావడానికి కూడా ఇష్టపడ్డారు వాళ్ళు కదా, అవునా కదా ప్రియులరా? కాబట్టి ఆ రాజు నెబుకద్నెజరు అన్నారు వాళ్ళు ఒకేసారి రాజునే. షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. దానియేలు విశ్వాసం, సింహభూములు వేస్తాడో తెలుసు, అయినా కానీ ప్రార్థన మానుకున్నాడా? మానుకోలేదు. కాబట్టి మనం విశ్వాసం కలిగిన బిడ్డలుగా మనం ఉంటే అగ్నిలో వేసిన కాలము, సింహభూములు వేసినా కానీ సింహాలు మనల్ని తినవు. మరి అలాంటి గొప్ప విశ్వాసం మనలో కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకి ఎంత విశ్వాసం ఉందో చూడండి. మనకి ఏది లేదు అంతే మనకి ఇస్తాడు దేవుడు అంతే. మనం ఏమి లేని వారమే, అయితే ఉన్నవారం మనం. మనలో ఎవరున్నారు? లోకంలో ఉన్నవానికన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడు. యోహాను సువార్త మొదటి పత్రిక 4:4 లోకములో ఉన్నవానికన్నా మీలో ఉన్నవాడు. లోకములో సాతాను ఉన్నాడు, సైతాను ఉన్నాడు, ఏమైనా చేయగలడు మనల్ని. అయినా కానీ కూడా మనం కాపాడేది ఎవరంటే దేవుడే. అందుకే మనము కాపాడుకొనుట, మన ఆత్మను కాపాడుకోవాలి, శరీరాన్ని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నమ్మకాన్ని కాపాడుకోవాలి, మన జీవితాన్ని కాపాడుకోవాలి, ప్రభు కొరికే బతకాలి, పరలోక రాజ్యం చేరాలి. ఇంగ్లీష్లో బాగుంటుంది, గుడ్ నైట్ హియర్, గుడ్ మార్నింగ్ దేర్ అని. ఈ లోకానికి గుడ్ నైట్ చెప్దాం, యేసు ప్రభుకి వందనాలు చెప్దాం. యేసయ్యకి వందనాలు చెప్పే ధైర్యం మాయా విశ్వాసం మనకుందా? యేసయ్యా వచ్చాను ప్రభు, నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నానయ్యా, నా ప్రయాణాన్ని ముగించానయ్యా, నేను నీ కొరకు బ్రతికాను ప్రభు, నేను నువ్వు చెప్పాల్సిన పనులు ఆల్రెడీ కనపడుతుంది అక్కడ ఎమ్మడే. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, విశ్వాసాన్ని కాపాడుకొని మనం ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ తర్వాత తిమోతికి రాసిన యాకోబు పత్రిక 1:27 2 వచనాలు చేసి నేను ముగిస్తాను. 2 వచనాలు 1:27. ఇక్కడ ఏం చేయాలా? ఈ లోక మాలిన్యం మనం అనుకోనకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఈ లోకంలో మాలిన్యం ఎక్కువ. చూడండి, త్వరగా తీయండి. పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏమనగా ఎవరంటమా? ఒక నిమిషం. నిద్ర ఎవరిది ఈ ఊరిలో? నిద్ర అంటే ఎవరిదేమా? సాతాంది అంటాం. నిద్ర సాతాంది కాదు. నిద్ర ఉద్దరిది. ఎవరిది? ఉద్దర్ అంటే ఏంటి? తెలుగు రాదా చాలా మందికి? అప్పువా ఉద్దర్ అంటే? అప్పు అంటే బతికేస్తుంది. ఒక ఇంట్లో ప్రార్థన చేయడానికి పోతే నంద్యాలలో అప్పు అంటున్నాడు. అప్పు అని ఏంటి అప్పు అంటున్నాడు అనుకొని నేను ఏంటన్నా అప్పు అంటామంటే చిన్నప్ప పేరు అపూర్ణ. ఏం పేరు? అపూర్ణ. ఏమంటాడు తెలుసా? అప్పు నా టింకు, నా టంకు, నీ టుంకు టంకు టుంకు టుంకు టుంకు. ఒక నీకు ఇంతో నా దగ్గరికి వచ్చినాడు ప్రార్థన చేయాలి. ఇంత చెప్తున్నాడమ్మా, మా వాడిని సకంతిలో ఉన్నాం కదా మనం. ఇలా నిద్రవాళ్ళు ఎవరు నిద్రవారు? మంచోళ్ళు మీరు బాగా. ఇంత చిన్నోడు నా దగ్గరికి వచ్చినాడు. అమ్మ ఈయన పేరు ఏం పేరమ్మా ప్రార్థన చేస్తా ఎందుకంటే వాని పేరు టూట్ అంట. ఏ తప్ప నేను మీ దగ్గర నగినాను అనుకో, రేపొద్దున రానిచ్చాడు మళ్ళీ మమ్మల్ని. పాస్టర్ నవ్వుతే అయిపోయా, పరలోకం పోయినట్టే మాకు అని. ప్రభువా ఈ టూటు కానీ కూడా దీవించు ఆయన. పేర్లు ఎటువంటి ఉన్నాయో, టింకుగాడంట, టంకుగాడంట, టూట్ అంట. ఇంకొకరు ఎన్ని పేర్లు ఉన్నాయమ్మా? చాలా అడ్డ పేర్లు పెట్టింటారు వానికి. స్పీటి, టాటి, టూటి, గూటి, డూటు, టాటు, టీటు, టూటు. ఇవన్నీ పేర్లు, ఇవన్నీ నేను చెప్పేటివన్నీ. మీరు పెట్టుకోరు, ఎవరికైనా పెడతారా మీ పిల్లలకు? కాబట్టి విశ్వాసమును కాపాడుకుంటుని. మన విశ్వాసాన్ని ఎంతొకరు కాపాడుకోవాలో చూడండి ఎంత బాగుందో. చదువు అయ్యా. దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఈ లోక మాలిన్యమును తమ కంటుకొనకుండా తన్ను తాను ఏమంట తనను తాను కాపాడుకోవాలా. భక్తి కలిగిన జీవితం, భయం కలిగిన జీవితం. భక్తి కలిగి ఉండాలా, భయం కలిగి ఉండాలా. భయము ప్లస్ భక్తి ఈజ్ ఈక్వల్ టు ముక్తి, అదే పరలోక రాజ్యం. 128వ కీర్తన 1వ వచనంలో యెహోవా యందు ఏం కలిగి ఉండాలంట? భయము ప్లస్ భక్తి ఈజ్ ఈక్వల్ టు ముక్తి, అదే పరలోక రాజ్యం.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోబలిది నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నిశ్చల కష్టం అనిపించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలే ఉండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులోని యెహోవా నిన్ను ఆశీర్వదించును, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. నీ పిల్లల పిల్లలు నువ్వు నీ మనవలను మనవరాలను ఎత్తుకోవాలంటే కనుక నీకేం కావాలి? ఇప్పుడు మనవన్లు మనవరాలను ఎత్తుకుంటున్నావు అంటే కనుక సామాన్యమైన పని కాదు. తల్లులారా, మీరు మేము మా మనవరాలను ఎత్తుకున్నాం. గంజి కాళ్ళ మీద పోసుకునేప్పుడు అడిచింది చూడుగా, నరకం గుర్తొచ్చింది నాకేంటని. చాలా బాధ అనిపించింది. నేను వేరే మీటింగ్లో ఉంటే ఎంబడే రానైనా నువ్వు రానైనా అంటుంది నా బిడ్డ. అయితే నాకు 3 వారాలైంది తెలుసు బాగా. వచ్చి చూసేందు లోపల కాలంతా కాలిపోయింది. వాళ్ళ ఏం చేసిందంటే పేస్ట్ రుద్దింది, అయినా కానీ బొబ్బలు పీకినాయి. అప్పుడు ఆ పాప అరిచింది, ప్రభువా నా పిల్లలు ఎవరు కూడా నరకానికి పోకూడదు, అగ్ని ఆరదు, పురుగు చావదు, అయ్యో అయ్యో అని కేకలు పెడతారు ఇక్కడ. కాబట్టి పిల్లలు ఎవరైనా నమ్మకపోతే మన పిల్లలు ఇంకా ప్రభు కొరకు పెంచే బిడ్డలుగా విశ్వాసం కలిగిన వారుగా మనము చేసేవారుగా ఉందాం. ఎక్కువగా తల్లి ప్రార్థన, ఏ భయభక్తులు కలిగిన తల్లి ఏ గృహంలో అయితే ఉంటుందో ప్రార్థిస్తుందో ఆ గృహం వర్ధిల్లుతుందండి ఖచ్చితంగా. మేము బాగా మగళ్ళమంటే బయటికి వస్తాం తీసుకొచ్చి పెట్టేవాళ్ళం వరకే. మేము ఇంట్లో ప్రార్థించేది నీవే. కానీ ఇప్పుడు ఇంకొకటి సైతానం కోటి పెట్టింది. ఏంటది 8 గంటలకు వచ్చేది? ఏం సీరియలు చెప్పాలమ్మా మీరు? కార్తీక దీపం పెట్టే. యా దీపం అంట? ముందు నీ దీపం చూసుకో ఆరిపోకుండా, అంతేనే కదా. కార్తీక దీపంలో ఏమ్మా ఈ డాక్టర్కు కొంచెం కూడా దయలేదమ్మా, వంటలక్క మీదంట. ఎవరి మీద? వంటలక్క మీద. అమ్మా వద్దు, ఈ కార్తీక దీపం వద్దు. ఇంతకుముందు వచ్చండే రేకులు, మొగులు రేకులు వచ్చండే, ఇవన్నీ పోయా అంతా. అన్ని రేకులు కొట్టుకపోయి నీ రేకులు కొట్టుకపోలేదంట. కాబట్టి దేవుని బిడ్డారా, విశ్వాసమును కాపాడుకో. ఏం చేయాలంటమ్మా? విశ్వాసమును కాపాడుకోవాలన్నాడు. చదవయా. ఏమంది? తనకు తాను అంటుకోకుండా ఈ లోకంలో చాలా స్పీడ్గా పోతుంది టైము. అయినా నేను ముగిస్తాను. ముగింపులు ఏముండాలని చెప్పిన ఇంతకుముందు తెగింపు ఉండాలి. తెగింపు లేని ముగింపు తెగించే నువ్వు ప్రార్థనకు వచ్చింది, లేకపోతే ఇంటికానే ఉండు మనం. కాబట్టి పిల్లరా అలాగా మనల్ని మనమే కాపాడుకోవాలి. 3వది చదువుకొని ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. 1-2 వచనాలు ఇంకా ముగిద్దాం. తిమోతికి రాసిన పౌలు మొదటి పత్రిక తీసావా? పవిత్రమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి. కాబట్టి నిష్కపటంగా కపటం లేని వారుగా ఉండి మనం కాపాడుకుందాం. చివరికి వచ్చినాం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రికనే 4:11-12. 4:11-12 ఈ సంగతులు. వెరీ గుడ్. కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను. చాలు, పవిత్రతగా కలిగినటువంటి వారుగా ఉండాలి. ప్రతి వారు కూడా పవిత్రత చాలా అవసరము. దీన్ని కాపాడుకోవాలి మనం. ఎందరో కాపాడుకున్నారు. ఒకటి విశ్వాసాన్ని కాపాడుకుందాం. ఆత్మ సంబంధమైన విషయంలో మనం చదువుకున్నాం. మొదటగా ఎఫెసీ పత్రిక 4:1 ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుందాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం. అంత మాత్రమే కాదు, మనల్ని మనము ఈలోక మాలిన్యం అంటుకోకుండా మనల్ని మనమే కాపాడుకుందాం. ఆ తర్వాత పవిత్రతను కాపాడుకుందాం. కాపాడుకున్న వాళ్ళు షడ్రకు మేషకు అబేద్నెగోలు, యోసేపు కాపాడుకున్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు కాపాడుకున్నారు. దానియేలు కూడా కాపాడుకున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు కాపాడుకున్న వాళ్ళు. మనమందరం కూడా అలా కాపాడుకునేటువంటి బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు పిల్లరా. ఆ తర్వాత కీర్తనలు 121:3-8 అయిపోయింది, ముగిస్తున్నాను. మనం కాపాడుకొనుట, మన జీవితంలో మనల్ని ఏమేం కాపాడుకోవాలనో, ఎవరెవరు ఏమేం కాపాడుకున్నారో అలాగనే మనం కాపాడుకుంటే పరలోక రాజ్యం మనం చేరగలుగుతాం. చదవండి అయ్యగారు తొందరగా. 121:3-8 నీ పాదములను నువ్వు ఇలాగా కాపాడుకుంటూ పోతే నీ పాదాన్ని ఏం చేయాలంట దేవుడు? తొట్టిల్లనివ్వడు. తొట్టిల్లనివ్వడంటే అటు ఇటు పడనివ్వడు. మంచిగా చక్కగా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు రాడనట్టుగా నీ పాదాన్ని తొట్టిల్లకుండా దేవుడు ముందుకు సాగిస్తాడు. నిన్ను కాపాడువాడు. చూసాడా? కాపాడువాడు.
కాపాడుకొనుట, ఇవన్నీ మనం కాపాడుకుంటే, ఒకటి విశ్వాసము, రెండోది మనల్ని మనం కాపాడుకుంటా, మూడోది పవిత్రతను మనం కాపాడుకుంటా, తర్వాత ఎలాగైతే కనుక భక్తులందరూ కాపాడుకుంటారో తనను తాను, అలాగా మనం ఉంటే ఏమవుతుంది? మన చదువు మాట వచ్చినాడు, ఆయన నీ పాదమును తొట్టిల్లేనివాడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు, మనల్ని కాపాడే దేవుడు. ఒక నిమిషం, చిన్న పాప అంటే నా మనవరాలు మంచం మీద వండబెట్టింది వాళ్ళమ్మ, నాయన ఈయన్నే ఉండు లేచేంతవరకు అంట. పాపకెళ్ళే చూస్తుండాలంట, ఎక్కడ చూడకూడదంటమ్మ. ఎంత చక్కగా చెప్తుంది మా పాప. చూసుకుంటూ కూర్చున్నప్పుడు నిజంగా నాకు ఒకటి పెద్ద సబ్జెక్ట్ తయారు చేసుకున్నా. అంటే ఒక చిన్న పాప కోసం నేను చూస్తూనే ఉన్నాను, అలాగనే ఉంటున్నాను, కాపాడుకుంటున్నాను నా పిల్లలను. లేస్తుందేమో ఉంటుందేమో మళ్ళీ ఇట్లా జోకటాలా మళ్ళా. మరి మన తండ్రి ఎవరు? పరలోకపు తండ్రి. మనం పడుకున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, లేస్తున్నప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ, ప్రయాణంలో ఉన్నప్పుడు కానీ, ప్రతి విధంలో రోగము, బాధ, ఇరుకు, ఇబ్బందులు, వ్యాధి, బాధ, కష్ట నష్టం మనకు ఉన్నా కానీ కూడా మన దేవుడు మన వైపు చూడడా? మన తండ్రి మన వైపు చూడడా? నిన్ను కాయడా ఆయన, నిన్ను కాపాడా ఆయన. ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు ఆయన. నిన్ను కాచేరే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, మనందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు, సిలువలో 3 మేకల మధ్య ఎడబడిన దేవుడు, ఈ పంత నాగేట్సాల వలె దున్నబడి మన నిమిత్తం, నీ నిమిత్తం, నా నిమిత్తం గావుకోక పెట్టి చనిపోయి సమాధి తిరిగి లేచి త్వరగా రాబోతున్న దేవుడు మనల్ని కాపాడుతాడు ఆయన. ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. తర్వాత ఇశ్రాయేలు కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు, నిన్ను యెహోవాయే నిన్ను కాపాడే దేవుడు. ఎక్కడికన్నా పో నిన్ను కాపాడే దేవుడు అని. అందరూ పోయినారు, నేను ఒక్కని బతికిన అంటారు చాలామంది. నిన్ను కాపాడుతాడు దేవుడు, నీ పిల్లల్ని కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నీ సంఘాన్ని కాపాడుతాడు, నీ సహవాసాన్ని కాపాడుతాడు. వెరెవర్ యు గో గాడ్ విత్ యూ. ఎక్కడికి పోయినా కానీ నీతో కూడా ఉండే దేవుడు. యెహోషువ గ్రంథం 1:7 వచనంలో, నీ దేవుడైన యెహోవా నువ్వు ఎక్కడికి పోయినా నీతోనే ఉండే దేవుడు. ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. వారి కష్టాల్లో, వారి ఇష్టాలలో ఎక్కడైనా కానీ దేవుడు వాళ్ళని కాపాడుతూ వచ్చాడు. అరణ్య ప్రాంతం, విల్డర్నెస్ వాండరింగ్, అరణ్య ప్రాంతంలో వారికి ఆహారం లేదు, నీళ్లు లేవు, వారందరినీ కాపాడుకుంటూ కదండి, వారికి మన్నాన్ని కురిపిస్తూ బండలో నీళ్ళు ఇచ్చి కదా వారి కానాను దేశం నడిపించిన దేవుడు. నిజంగా మనల్ని నడిపించాడా పరలోక రాజ్యం? మనల్ని కాపాడుకుంటున్నామా? మన జీవితాలను, మన బతుకులను కాపాడుకుంటున్నామా? మన జీవితాలను కాపాడుకుంటున్నామా? మన పవిత్రతను కాపాడుకుంటున్నామా? మన పరలోక రాజ్య నివాసులం కనుక మన పవిత్రమైన బతకాల పవిత్రమ్మ. సహోదరుడు, చెల్లి, తల్లి, ఈ లోకం శాశ్వతం కాదు. భర్త కొంచెం పేర్చారు, భార్య కొంచెం పేర్చేది కదా, సంఘం కొంచెం పేర్చారు, తర్వాత పెట్టెలో మనం పెట్టక తప్పదు, తీసుకుపోయి మన వరకల్లా మళ్ళీ మట్టికి చేరక తప్పదు. కానీ మనం కాపాడుకునేది ఏమంటే మన విశ్వాసం, మన నిరీక్షణ కలిగిన బిడ్డలుగా మనం ఉంటే ప్రభు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో మనల్ని చేరుస్తాడండి కదా. ఆ దేవుడు గొప్ప దేవుడు, ఇశ్రాయేలును కాపాడే దేవుడు, కునుకడు, నిద్రపోడు. యెహోవా దేవుడు నిన్ను కాపాడుతాడు. తర్వాత నీ కుడి పక్కను ఎవరండి దేవుడు? ఎందుకండి? దేవుని నమ్మినా గనక మన ఈ కుడి పక్కన దేవుడు నీకు తోడుగా, నీడగా తోడుగా ఉంటాడు. తర్వాత పగలు ఎండ దెబ్బ అయినను అంటే అర్థం ఏంటి? ఎంతోమంది ఎండ సొరగొట్టి చచ్చిపోతానో లేదా? పగలు ఎండ దెబ్బ కూడా నీకు తగలేడు దేవుడు. ఎంత మంచి దేవుడు అండి దేవుడు, ఎంత గొప్ప దేవుడు అండి. సర్వాధికారమైన దేవుడు, సర్వాధికారమైన దేవుడు, ఉన్నతుడు, మహాగణుడు, మహోన్నతుడు, అత్యున్నత సింహాసనం ఆకాశమైన ఉన్న ఆశ్రయమైన దేవుడు మన దేవుడు, మనం కాపాడే దేవుడు ఆయన. రాత్రి ఎన్న దెబ్బ అంటే రాత్రి ఎన్నేళ్ళకి వండుకుంటున్నాక పెరాలసిస్ వస్తుందంట, తెలుసో లేదా మీకు? అందులో కూడా ఉంది. రాత్రి వెన్నెల దెబ్బ అయినా నువ్వు తగలకుండా నిన్ను. ఎంత మంచి దేవుడు అండి. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడే దేవుడు కదమ్మా. అమ్మా, మనల్ని కాపాడే దేవుడు, మన పిల్లల్ని కాపాడే దేవుడు. వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు, బయటకు వచ్చినప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు, మళ్ళీ వస్తున్నప్పుడు, అంటే ఆమె అయ్యగారులు డ్యూటీకి వెళ్తున్నప్పుడు, పనిలోకి వెళ్తున్నప్పుడు, మీరు డ్యూటీకి వెళ్తున్నప్పుడు, పనిలోకి వెళ్తున్నప్పుడు, ఎక్కడ పోయినా కానీ మనతో ఉండే దేవుడు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు కాపాడే దేవుడు, కునుకడు, నిద్ర పోడు. అలాగా ఆ కాపాడే దేవుడు యొక్క పాద సన్నిధిలో, ఆయన కౌగిలిలో మనం ఉండాలి. ఎక్కడ ఉండాలా? ఆయన కౌగిలిలో మనం ఉండాలి. ఆ తల్లి ఏ విధంగా అయితే ఏడుతేనక ఎమ్మడే పిల్లల్ని ఏం చేస్తుంది? పాలకేస్తే వేసుకుంటుంది కదా, పాలు తాపుతుంది. ఎందుకు? ఆదరణ ఇవ్వడానికి. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధ వచ్చినా, ఏదన్నా రాని, వాట్ ఎవర్ డిసీజ్ ఇట్ విల్ కమ్, గాడ్ విత్ అస్. దేవుడు మనతో కూడా ఉన్నాడు. మనల్ని కాపాడే దేవుడు మాకున్నాడు. కాపాడుకొనుట, మన జీవితాలు కాపాడుకుందాం, మన క్యారెక్టరిస్టిక్స్ని కాపాడుకుందాం.
కదా, మన పిల్లల్ని కాపాడుకుందాం, మనల్ని మనము కాపాడుకుందాం. మన దేవుడు కాపాడే దేవుడు, ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు గనక, మంచి దేవుడు మనకున్నాడు గనక ఆ దేవుడితో మనం ఉందాం, పరలోక రాజ్యము చేరదాం. కాపాడే దేవుడు ఎవరండి? ఈయన కాపాడే దేవుడు. పవిత్రత, విశ్వాసము, నిరీక్షణ కదా, ఇంకేమేమి కాపాడుకోవాలండి? ఆత్మ సంబంధ ఐక్యతను కాపాడుకోవాలి. ఎన్ని కాపాడుకోవడాలు ఉన్నాయో తెలుసా? మన సమయం దాదాపుగా గంట ఖచ్చితంగా అయింది పిల్లారా. కాబట్టి మనం విన్నాం, వాక్యం విన్నాం, మన జీవితాలు కాపాడుకుందాం, పరలోక రాజ్యము చేరదాం. గుడ్ నైట్ హియర్, గుడ్ మార్నింగ్ దేర్. ఈ లోకానికి గుడ్ నైట్ చెప్దాం, వద్దు ఇంకా మనకు పరలోక రాజ్యమే మనకు గొప్పది. ఆ విధంగా మన జీవితాలు కాపాడుకుందాం. ప్రభు యొక్క సన్నిధిలో మనం ఎల్లప్పుడూ విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి ప్రభు కొరకు బతుకుదాం, పరలోక రాజ్యము చేరదాం. ఓపిక తిన్న మీ అందరికీ, అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకు, సంఘానికి, సంఘం అంతటికి, చేరిన మీ అందరికీ మరొకసారి వందనాలు చెప్పి ముగించుకుంటున్నాను. యూత్ మీటింగ్లో సేవ ఇస్తారు.